am become from Allahabad University. We have degree. क्या कर रहे हैं? This time I am Sant, only Sant. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. కొలకలూరు చూసారా? తెనాలి విజయవాడ సెక్షన్లో ఉంటుంది. నేను మొన్నదాకా మెయిన్ బ్రాంచ్ లైన్ అన్నానే, ఇది మెయిన్ లైన్. ఎలా మెయిన్ లైన్? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తెలుసా? అందులో ఈస్ట్ ఫేజ్ హౌరా చెన్నై కోరమండల్ మెయిన్ లైన్లో ఒక భాగం. విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, చెన్నై ప్లాట్ఫామ్ హైట్లో అయిపోయాడు కొలకలూరు. పాత వీడియోస్ చూస్తే అబ్బో ప్రొసీడ్ ఇచ్చాడండి. సో అదే విషయం, 2 సైడ్లు ప్రొసీడ్ ఇచ్చాడు. మీకు వీడియో చూపిస్తాను. అస్సామీ నేపాలీయోడు, అదే నేపాలీయోడు అస్సాంలో ఉంటాడు. వాడిని పట్టుకుని కట్టేశారు. చూపిస్తాను. బతుకు తెరువు కోసమని వచ్చి ఆడి గతి లేక దొంగతనాలు పాల్పడి సాగు దెబ్బలు తిన్నాడు. చెప్పారు అంత సినిమా లేదు, బొక్కలో దెంగుతారు ఎవడైనా ఎన్ని చంపితే. P4 రా, తిరునెల్వేలి, తిరుపతి, అదే ICF ఫస్ట్ ఇదే వస్తుంది. లెట్స్ సీ గాయ్స్. కొలకలూరు, ద వింటేజ్ రైల్వే స్టేషన్ ఆఫ్ కొలకలూరు. ఏంటంటే ఇది మాకు డ్రీమ్ రైల్ ఫ్యానింగ్ స్పాట్. నాకైతే డ్రీమేనా అయ్యా మెయిన్ లైన్. ఎందుకంటే ఆ బ్రాంచ్ లైన్లో చిన్నప్పటి నుంచి మెల్లగా ట్రైన్స్ చూసి మెయిన్ లైన్లో ఒక్కసారిగా తుఫానులాగా అవుతాయి బల్లెటు. చాలా డేంజర్ మాన్స్టర్స్ వస్తాయి ఇటు. పెద్ద పెద్ద మాన్స్టర్సేగా మనం వచ్చేది. కోరమాండ్లో, తమిళనాడు, జన్మభూమి. బై ద వే P4 వస్తుంది, అట్లేనా? చూసుకో, చూడు ఎలా పాస్ అవుతాడు. దారాపులి ఇంపాడు కదా. ఓ ఈడు నేను M4లు, WDP1 ట్విన్స్ విజయవాడ నుంచి విశాఖపట్నం దాకా అప్పట్లో భీమవరం ఇది బ్రాంచ్ లైన్ బైఫర్కేట్ వెళ్ళేది కదా ఈ బండి. అప్పటి నుంచి ఇప్పుడు P4 దాకా చూస్తున్నాను. గ్రేట్. ఇటు థర్డ్ లైన్ చూపిస్తానండి మీకు. పాత క్లిప్స్ ఉంటే కొలకలూరి పాత క్లిప్స్ కూడా వేస్తాను. ఇది థర్డ్ లైన్. అరే ఇది కూడా 130 ఫిట్ చేస్తాడు కదా ఒక ఫ్యూచర్లో. 130 స్టార్టింగ్ కొన్ని రోజులు. అదే రోల్ అవ్వాలి బళ్ళు బాగా. ఇటు ఎవడు వస్తున్నాడు? BLDJ గాడు. అదండి కదా ఈవినింగ్ రైల్ ఫ్యానింగ్ స్పాట్. నిజమా? ఏమోనండి 11 అంటాడు, మరి చూద్దాం. ఏది ఇక్కడ నుంచి పక్కన తెనాలి ఉందండి. ఫస్ట్ ఏంటంటే తెనాలికి మామూలుగా KLX వెళ్దాము, ఏంటి ఈ స్టేషన్ పేర్లే, KLX వెళ్ళి రైల్ ఫ్యానింగ్ చేద్దాం అన్నాడు. సరే అయిపోయింది. మెయిన్ లైన్ ఎక్కడైనా వచ్చాం, మాకు దగ్గరలో KLX. సో వచ్చాక 18 కిలోమీటర్ దగ్గరేలే మన కంపారిటివ్ టు బెజవాడ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక అంటాడు తెనాలి నుంచి విక్రమసింహపురి ఎక్కుదామన్నా. విక్రమసింహపురి ఎక్కి ఒంగోలు వెళ్దాం, అక్కడ నుంచి పద్దు వస్తుంది, పద్దుని పట్టుకుందాము. ఎక్కలేదు పద్దుని, అసలు పద్దుని నేను ఒకసారి కూడా ఎక్కలేవు. ఇప్పుడు ICF వీడా తొట్టింపొడి తోటకూర ప్యాసింజర్ ఇది. కానీ వందే భారత్ అమ్మమ్మ కూడా తెలుసుగా, ఈడే ప్యారలల్గా. అదేలే ఆల్టర్నేటివ్ ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి బండికి.
ఈవినింగ్ రైల్ ఫ్యాన్ స్పాటింగ్ సెట్ మైన్లో ఆయన బెజవాడ వాళ్ళే అనుకుంటా, బిట్రగుంట వాళ్ళ, గూడూరు ప్యాసింజరా. అయ్యే బెమూలు కూడా డబల్ డ్రైవర్ వర్కింగ్ చేయాలని చెప్పి ఎస్ఓబి వచ్చింది మొన్న. మరి అది ఎంతవరకు నిజమో ఏమో. సెమీ వందే భారత్ శ్రామికుడు ఉస్తాద్ ఏదో రాసుకుంటున్నాడు. ఉస్తాద్ రైట్ హార్న్ కొట్టు, టపా టపామని. ఉస్తాద్ రాని చెవులు గుయ్యి అంటాయండి ఇప్పుడు. కూచిక్ చిక్ బండి కదిలింది. అది ఇప్పుడు ఎత్తుతాడు. వీడికి అద్దు పొద్దు ఉండదు. డ్రైవర్ గారికి కాదండి, బండికి. కాకపోతే చూడండి ఎంత స్పీడ్ వెళ్తాడు. లోపల కూర్చో, కొంచెం పడతారా బాబు. స్మూత్ డిపార్చర్. దీనికి కూడా బయో టాయిలెట్సా, సెప్టిక్ ట్యాంకులు, వాటర్ రావు. సో గాయ్స్, స్టార్ ఆఫ్ ది డే, 13 hours లేట్ రన్నింగ్ హౌరా యశ్వంతపూర్ డొరంటో. ఇది కాదు, అది అటు వస్తుంది. దుమ్ము లేపుతున్నాడు. 130 పూనకాలు వాడే లేదండి. 130 పూనకాలు. మనం పక్కనే ఉన్నాము గాయస్, చూద్దాము. జస్ట్ ఫీల్ ద అగ్రెషన్ ఆఫ్ వ్యాప్ 7. ఏ కాస్ట్నాటర్ నేను తగ్గించాడు. బుల్లెట్ వచ్చిందంటే అదేగా సిగ్నల్ ఇలా. అరే నీ అమ్మ, ఏం కర్మండి. ఫోర్స్ రెడ్ రా బాబు. ఇందా ప్రొసీడ్ వచ్చింది ఫోర్స్ రెడ్ అంటే ముందేదో సెక్షన్లో ఏంటది. అక్కడ దాకా 130 కొట్టాడు కదరా మన కళ్ళ ముందు. టాటా నగర్ P7 రైట్ అనుకుంటా. SRC 370 79 70. ఆ టాటా తంత్రగా వచ్చారు SRC 12 hours. అది దురంతో. అదేలే హౌరా యశ్వంతపూర్, ఇప్పుడేమో హౌరా SMVT. కనపడదు శాస్త్రం దగ్గరికి ప్లీజ్. అల్లా సాహిబ్ గారు ఎవరు నవ్వుకుంటున్నారు. రైట్, గేట్ డిస్టెన్స్ డేంజర్. ఇప్పుడా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేసినా వచ్చింది. కాషన్ అయ్యా. లేట్ స్టార్టర్ తీసేయి. సదరన్ రైల్వే కోచ్. అమ్మా నాటకం. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయ్యిందండి. 130 ఎక్స్పెక్ట్ చేస్తే ఇదేందో.
పోరా బాబు, మూడ్ ఆఫ్ చేసి పెట్టావు. సో గాయ్స్ 130 అని కొట్టుకు సచ్చా కదా. ఇప్పుడు లక్కుంటే కాకినాడ లేకపోతే 130 చూపిస్తాడు మన విక్రమసింహపురి సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ. అదే విజయవాడ నుంచి గూడూరు వెళ్ళేది వయా నెల్లూరు. వచ్చేసాడు, లైట్ కనపడతలా డిస్టెంట్లో, బ్రైట్నెస్ తక్కువ. అది కాదు 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 వామ్మో, నేను ఇక్కడ ఉన్నాను, ఉండకూడదు యాక్చువల్గా. వచ్చాడు రే 130, ప్యూర్ 130. అది ఇంకా నో వర్డ్స్. సో గాయస్ G7తో LHV HCPV అంటే హై కెపాసిటీ పార్సల్ వ్యాన్. ఆ కుక్కకు మూడింది. ఓరే వెంటనే తిప్పేయచ్చు, ఏం పర్లా. అంత సినిమాటిక్ ఫోటోగ్రఫీ అవసరం లేదులే. సరే అది విషయం. మళ్ళీ అప్లైన్లో ఏదో వస్తుంది. దీనికి ప్రొసీడ్ ఇచ్చాడా ఇవ్వలా. స్టార్ట్ డేంజర్. అసాముడు ఫస్ట్ ఉన్నాడు. ఏం పనికి వచ్చావురా అంటే ఏదో పనికి అంటున్నాడు. డ్రగ్స్ గిగ్స్ బుంజాయిలు తీసుకున్నాడు. మైండ్ పోయి ఎట్ట పడితే అట్ట బిహేవ్ చేస్తున్నాడు. అన్ని కొట్టి కట్టేశారు. వాటర్ కోసం వెళ్ళి తలుపులు కొట్టాడంట. विजयवाड़ा छाड़ी भी विजयवाड़ा और एकता गाड़ी आहिब विजयवाड़ा पर आइसे नाई 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 और 30 मिनट्स निश्चित आहिब जब विजयवाड़ा चाल दूर अंటున్నాడు ఈ బండి ఎక్కించి పంపించాడు ఇంకా హింస పెట్టారు ఏ అలాంటి బలహీనులను కొడితే హీరోలు అనుకుంటారో ఏమో అనవసరం కొట్టారు అలాంటి వాళ్ళని అదే విషయం బతుకు తెరువు కోసం వచ్చాడు దొంగలనుకుని కుమ్మేశారు అన్ని ముందు మెంటల్ స్టెబిలిటీ లేదులేండి ఆడికి కదా సమస్ మా ఓడేడి ఎక్కడున్నావా నాయనా సరే మరి రాత్రి అయిపోయింది నైట్ స్టార్ట్స్ విత్ ఫ్రైట్ బో 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 ఇంకిదే బ్రైట్నెస్ పర్లేదులే బాగానే కొడుతున్నాడు బ్రైట్ అంటే లోడ్ పెట్రోల్ వాసన బాయ్ ఈడెవడో లైట్లతో కళ్ళు పోగొట్టేస్తున్నాడు కూర్చి అనుకుంటా ఏమో ఎక్స్పెక్ట్ చేయాలి నైట్ ఏ బండి వస్తుందో చూద్దాం గూడ్సా
కాదు. ఆహా ఎవరు? పాండిచ్చేరి న్యూఢిల్లీ అండి. సప్పగా వెళ్ళాడు. మామూలుగా తిరగొట్టాలి ఏంటో మరి. బిఫోర్ టైము, గంట బిఫోర్ టైము, గంట బిఫోర్ టైం అండి. లైట్ ఆపేసాడు. మేము ఎక్స్ప్రెస్ చింపుకుంటూ వెళ్తున్నాడు. గూడూరు కదా అదండి. అబ్బా సూపర్. ప్రశాంతంగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా ఈ ఏమంటారు మెరుపులు వస్తున్నాయి మేఘాల్లో, మన ఆకాశంలో. ఆ మెరుపుల ఆకాశం మధ్యలో ఒక పెద్ద కాంతి కనపడింది. ఏందిరా ఆ కాంతి అంటే 13 గంటలు లేట్ అయిన బరౌని నుంచి ఎర్నాకుళం మల్లూగడ్ ఏరియా అంటే కేరళ వెళ్ళే రప్తీ సాగర్ సూపర్ ఫాస్ట్ 130 చూపిస్తాడో లేదో చూద్దాం. అడిగడిగడిగా లైట్ కానేసింది. అబ్బో దుమ్మా 130 అండి. అగ్రెషన్ అర్థమైపోద్ది. దా అడిగా అల్లాడి చెదులు పెట్టలా. అభి తో రుకో క్లైమాక్స్ అభి బాకీ హే అన్నట్టు దీని వెనకే మన ఇంకో 13 అవర్స్ 14 అవర్స్ లేట్ అయిన ట్రైన్ ఉంది. అదే షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ వీక్లీ. చూడండి అది కూడా చూపిస్తాను. ఇదిగోండి వచ్చేసాడు. రప్తీ సాగర్ తోకలాగా వెనకే వెళ్తున్నాడు. వీడి కూడా 14 అవర్స్ లేట్ రన్నింగ్. షాలిమార్ చెన్నై. షాలిమార్ అనిపించాడు. చింపాడు కదా. ఐ లైక్ ఇట్. ముసుగులో ఈ కాంకర్ అనగా కంటైనర్ బండి పాస్ అయిపోయింది. ఆఫ్టర్ ఏ షార్ట్ లాంగ్ బ్రేక్ అనుకుంటా. తిరుపతి, కాకినాడ తిరుపతి ప్యాసింజర్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయ్యి వస్తుంది. చూద్దాం యాక్షన్ చూడండి. ఓ 110. బాబా ఐసీఎఫ్ ఏరా బాబు. కానీ దాని కింద భోగిది ఏదో సౌండ్ వస్తుంది. హ్యాంగింగ్ పార్టికల్ అనుకుంటా. వినపడుతుందా? సో గాయ్స్, నిరీక్షణలో ఎదురు చూసిన తర్వాత పినాకిని సూపర్ ఫాస్ట్ వస్తుంది. అది ఆ వైట్ లైట్ కనిపించేది పినాకినియే. దా తొందరగా. ఇంకేముంది, P4 P7 వేసుకొస్తాడు. P4 మోస్ట్ ప్రాబబ్లీ, బికాజ్ ఐసీఎఫ్ కదా.
పీసావునా సెంట్రల్ లైట్ మేబీ P4 మిడ్ ల్యాంపులు కూడా వస్తున్నాయి. అన్నీ లేపేశారా? ఏంటి ప్రశాంతంగా వస్తున్నాడు వీడు. పిన్ డ్రాప్ సైలెంట్ చూడండి. అండ్ ఇట్ ఈస్ P744. పవర్ ఆఫ్ పినాకిని అంటే ఇంకా నో వర్డ్స్. సేఫ్ జర్నీ. పచ్చగా లైట్లు ఇంకా అయిపోయింది. విజయవాడ కౌంటర్ క్లోజ్ ఈ లైన్లో. రేపు పొద్దున్న దాకా మళ్ళీ పినాకినితో ఓపెన్ కదా. హింసాగర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. నార్త్ టు సౌత్, నార్త్ ఎండ్ సౌత్ ఎండ్, కాశ్మీర్ టు కన్యాకుమారి. హింసాగర్ వెల్కమ్. చింపాడంతే ఇంకా నో వర్డ్స్. చూసారుగా గాలి 130. అబ్బా. దీని వెనకే మన SMVT నుంచి హౌరా నుంచి SMVT వెళ్ళే హంసఫర్ వస్తుంది. ఈ గూడ్స్ అనుకుంటండి ఆ కనిపించే లైట్. నేను ఇంకా సంఘమిత్ర అనుకున్నాను. సంఘమిత్ర కూడా 130లో చింపుతాడు ఇటు. బాబు గారు ఏంటి సరే ముక్కా చెక్క వేసుకెళ్తున్నాడు. లేకి బండి బీహార్ వాళ్ళది. దానాపూర్ సంఘమిత్ర. ర్యాంపేజే. సో గాయస్, ఇదే మన లాస్ట్ వీడియో ఆఫ్ ద రైల్ ఫ్యానింగ్ సెషన్. నటరాజ్ అన్ని మామూలు అదిగా 14 hours లేట్ రన్నింగ్. ఇప్పుడు 15 hours హౌరా బెంగళూరు హంసఫర్. అంకులురా 131. ఓ దట్స్ ఇట్. టైం 10 అయిపోయింది. ఇలాంటి రిమోట్ స్టేషన్స్లో చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. నైట్ టైము అది అడ్వెంచరస్ కిడ్స్ మాకే ఉంటుంది. అబ్బా Good night. Take care. Love you all. Bye-bye.